గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు లైఫ్ లైన్లో మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ బ్యాక్ పెయిన్స్, అలానే జాయింట్ పెయిన్స్కి సంబంధించి కారణాలు ఏంటి, వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, సర్జరీ లేకుండా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి వివరించడానికి డాక్టర్ వినోదిత గారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుండి జాయిన్ అవుతున్నారు. ఆవిడ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు టీవీ స్టూడియోస్. ముందుగా జాయింట్ పెయిన్స్ ఎలా స్టార్ట్ అవుతున్నాయి, మీరు ఈ మధ్యకాలంలో చూస్తున్నప్పుడు ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి? సో మెయిన్గా జాయింట్ పెయిన్స్ గురించి మాట్లాడుకునే ముందర అసలు వాట్ ఇస్ అ జాయింట్ అనేది మనం తెలుసుకోవాలి. సో ఒక టూ బోన్స్ దగ్గరికి వచ్చి కలిసేటప్పుడు సో ఒక జాయింట్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఈ రొటేషన్ ఏదైతే చేయగలుగుతున్నామో దట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ రిస్ట్ జాయింట్ అనమాట. ఈ జాయింట్ ఫామ్ అవ్వటానికి మధ్యలో మనకి ఆర్టికులర్ కార్టిలేజెస్ అని, లిగమెంట్స్ అని, టెండాన్స్ అని డిఫరెంట్ సపోర్టింగ్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఫామ్ అయిన తర్వాతనే మనకి ఆ జాయింట్ అనేది మూవబుల్గా, ఫ్లెక్సిబుల్గా అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్క జాయింట్ దగ్గర మనకి యూజెస్ అనేవి చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి నేను చెప్పినట్టు రిస్ట్ ఏదైతే ఉందో రాయటానికి, అండ్ మనకి నీ జాయింట్ ఏదైతే ఉందో నార్మల్గా నడటానికి, అండ్ ఆల్సో హోల్ బాడీ ప్రెషర్ని నీ జాయింట్ తీసుకుంటుంది. అండ్ ఆల్సో మనకి హిప్ జాయింట్ అనేది పైన బాడీని అండ్ కింద లెగ్స్ని కనెక్ట్ చేసేదానికి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో దానివల్ల మనకి కాలు అనేది అన్ని విధాలుగా ఫ్లెక్సిబుల్ అయ్యేటట్టు మూవ్ అయ్యేలాగా చేయడానికి మనకి హిప్ జాయింట్ అనేది కూడా యూజ్ అవుతుంది. అలాగే కింద మన యాంకిల్ జాయింట్ ఏదైతే ఉందో నార్మల్గా మనకి నడవటానికి అండ్ ఆల్సో ఆ ఫుట్కి ఏదైతే సప్లై ఉంటుందో దానికి మనకి యూజ్ అవుతుంది అనమాట. అలా మనకి డిఫరెంట్ జాయింట్స్ అనేవి డిఫరెంట్ రీజన్స్ గురించి ఉంటాయి. అండ్ ఆల్సో ప్రతి ఒక్క జాయింట్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఈ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో నార్మల్గా ఉన్నప్పుడు మనకి ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. సో వన్స్ అక్కడ మనకి ఏదన్నా వేర్ అండ్ టేర్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఆర్ ఎనీ అదర్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ కానీ వేర్ అండ్ టేర్ జరగడం వల్ల ఆ బోన్స్ అనేవి కొంచెం డీజనరేట్ అవ్వటం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చూసుకున్నట్లయితే మనకి అక్కడ ఏదైతే జాయింట్ దగ్గర అయితే ఎఫెక్ట్ ఉందో అక్కడ మనకి డిఫరెంట్ సిమ్టమ్స్ తోటి బయటికి వస్తారనమాట. సో ప్రతి ఒక్క జాయింట్ పెయిన్ అనేది అన్నీ సేమ్ కాదు, ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్కి ఉన్న సిమ్టమ్స్ వేరేగా ఉంటాయి. అండ్ ఆల్సో నార్మల్ బ్యాక్ పెయిన్ ఆర్ ఎనీ అదర్ పెయిన్, ఎనీ అదర్ జాయింట్ పెయిన్కి సంబంధించిన ఇష్యూస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. యా, కానీ ఎలా స్టార్ట్ అవుతుందంటారు? పెయిన్ ఎలా స్టార్ట్ అయ్యి సివియర్గా మారడానికి రీజన్స్ ఏమిటి? సో మెయిన్గా మనకి జాయింట్ పెయిన్స్ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రతి ఒక్క జాయింట్కి మధ్యలో అంటే ఒక టూ బోన్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఒకవేళ కానీ వేర్ అండ్ టేర్ అంటే రాసుకుపోయినట్లు అయ్యి దానివల్ల మధ్యలో ఉన్న ఏవైతే సపోర్టింగ్ సిస్టమ్ ఉందో లైక్ లిగమెంట్స్ కానీ, టెండాన్స్ కానీ, ఆర్ లోపల ఉన్న ఆర్టికులర్ కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో అది మనకి రాసుకుపోయి దానివల్ల లోపల ఏదైతే గుజ్జు అనేది ఉంటుందో అది తగ్గిపోవడం వల్ల మనకి జాయింట్ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం మొదలవుతాయి. సో మెయిన్గా ఏంటంటే ఈ జాయింట్ పెయిన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి. ఈవెన్ మనకి వెన్నుముక్క దగ్గర బ్యాక్ పెయిన్ కూడా జాయింట్కి సంబంధించిన ఇష్యూయే అనమాట. సో అది కాకుండా నార్మల్గా మనకి ఒకవేళ నీ జాయింట్ పెయిన్ తీసుకున్నట్లయితే నీ జాయింట్ పెయిన్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకవేళ ఫీమేల్స్లో తీసుకున్నాము అని అంటే, సో ఫీమేల్స్లో మెయిన్గా మెనోపాజ్ అయిపోయిన తర్వాత కాల్షియం డెఫిషియన్సీ వీటి వల్ల మనకేమవుతుందంటే బోన్ డెన్సిటీ అనేది తగ్గి ఆర్థరైటిస్ అనే ఇష్యూ తొందరగా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా ఒకవేళ వాళ్ళు యూట్రస్ కానీ సర్జరీ ద్వారా ఏదో కాంప్లికేషన్ ద్వారా ఆ యూట్రస్ అనేది తీసేసినట్లయితే వాళ్ళకి ఒకవేళ 35 years ఆఫ్ ఏజ్లో తీసేశారు అని అంటే వాళ్ళకి కాంప్లికేషన్స్ అనేవి ఒక 40 years దగ్గర నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మేల్స్లో కానీ చూసుకున్నట్లయితే ఎనీ కైండ్ ఆఫ్ ఫాల్ కానీ, యాక్సిడెంట్స్ కానీ, కాల్షియం డెఫిషియన్సీస్ కానీ, విటమిన్ డి డెఫిషియన్సీ కానీ, థైరాయిడ్కి సంబంధించిన ఇష్యూస్ కానీ ఉన్నట్లయితే వాళ్ళకి ఈ సమస్య అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎవరికైనా సమస్య స్టార్ట్ అయినప్పుడు అసలు మన దగ్గరికి ఎలా వస్తారంటే ఫాలోయింగ్ సిమ్టమ్స్ అనమాట. ఎలాంటివంటే మనకి పెయిన్ అనేది ఉంటుంది, పెయిన్తో పాటు స్వెల్లింగ్ అన్నిట్లో మనకి స్వెల్లింగ్ అనేది కనిపించదు. ఒకవేళ గ్రేడ్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే, వేర్ అండ్ టేర్ కానీ ఎక్కువగా ఉన్నట్లయితే అది మనకి స్వెల్లింగ్ ద్వారా బయటకు వస్తుంది. అండ్ దాంతోపాటు కొన్ని డిఫరెంట్ జాయింట్ పెయిన్స్లలో మనకి క్రిస్టల్స్ ఫామ్ అవ్వడం కానీ, బోన్స్ జాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి డిఫార్మిటీ ఉండటం కానీ జరుగుతుంది. సో ఇలా మనకి ఒక్కొక్క జాయింట్ పెయిన్ అనేది డిఫర్ అవుతూ వస్తుంది.
యా అండి, అంటే ఇప్పుడు క్రిస్టల్స్ కానీ మీరు చెప్తున్న డిఫార్మిటీ అని ఎలా ఐడెంటిఫై చేస్తారు, ఎలా డయాగ్నోస్ చేస్తారు? పేషెంట్ తనకు తాను గుర్తించగలుగుతాడా, ఇది చాలా సివియర్ అవుతోంది, సో ఐ మస్ట్ విజిట్ డాక్టర్, కన్సల్ట్ డాక్టర్ అని? సో మెయిన్గా క్రిస్టల్స్ అనేది ఫామ్ అవ్వే సమస్య ఏదంటే మనకి యూరిక్ యాసిడ్ ఒకవేళ బాడీలో ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని గౌటీ ఆర్థరైటిస్ అని అంటాం. సో ఈ గౌటీ ఆర్థరైటిస్లో ఏమవుతుందంటే ఒకవేళ కానీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్లయితే అవి ఒక చిన్న సాల్ట్ క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతాయి. మనకి రాక్ సాల్ట్ అంటే రాళ్ల ఉప్పు ఎలా ఉంటుందో అలా క్రిస్టల్స్ అనేవి మనకి ఈ జాయింట్స్ దగ్గర ఫామ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది అనమాట. సో వన్స్ అది స్టార్ట్ అయింది అని అంటే నార్మల్ మూమెంట్ ఆఫ్ ద జాయింట్ అనేది సరిగ్గా ఉండదు, స్టిఫ్నెస్ ఎక్కువగా ఉంటుంది అండ్ మనం మూమెంట్ చేసినప్పుడు పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనకి క్రిస్టల్స్ ఫామ్ అయినప్పుడు వచ్చే ఇష్యూ. అండ్ దాంతోపాటు డిఫార్మిటీస్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఏ కండిషన్స్లో మనకి ఆ జాయింట్ దగ్గర డిఫార్మిటీ వస్తుందని చెప్తాను. సో మెయిన్గా ఇందాక యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఆ జాయింట్ దగ్గర క్రిస్టల్స్ ఫామ్ అయ్యి ఆ జాయింట్ ఏదైతే ఉందో అది మనకి కొంచెం డిఫార్మిటీ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేల్ దగ్గర ఒకవేళ నాకు యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఫామ్ అయినాయి అని అంటే అక్కడ మనకి వాపు రావటం అండ్ ఆల్సో ఆ జాయింట్ అనేది కొంచెం వంకరగా ఉండడం అనేది చూస్తాం. దాంతోపాటు దేర్ ఆర్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ లైక్ సిస్టమిక్ లూపస్ ఆర్థరైటిస్ అని అంటాము, ఎస్ఎల్ఈ అని అంటాం. ఎస్ఎల్ఈ అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటి సమస్యల్లో ఏంటంటే మెయిన్గా మనకి మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో మన బాడీలో ఉన్న జాయింట్లో ఉన్న ఆర్టిక్యులర్ కార్టిలేజ్ అనే ఒక పార్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ బోన్స్ అనేవి ఆ పెయిన్ ఆ స్వెల్లింగ్తో పాటు ఆ లోపల బోన్స్ డిఫార్మిటీ అనేది తొందరగా స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఆ బోన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆ జాయింట్స్ దగ్గర మనకి వంకర్లు వచ్చేయడం అనేది చూస్తాం. మెయిన్గా లెగ్స్ దగ్గర ఇట్లా బో షేప్డ్ లెగ్స్ రావటము అండ్ దాంతోపాటు వేళ్ళల్లో మనకి ఇలా వేళ్ళు అనేది ఇలా ఉండిపోవడము అండ్ ఇది కొంచెం నార్మల్గా అవ్వలేకపోవటము అండ్ ఆల్సో కింద మనకి పాదాలలో ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర వాపులు వచ్చేసి అన్ని ఫింగర్స్ అనేవి ఇట్లా దగ్గరగా అయిపోవడము. సో ఇలాంటి డిఫరెంట్ సిమ్టమ్స్ అనేవి మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. బికాజ్ ఇట్ ఈస్ అ కాంప్లికేటెడ్ కండిషన్. మెయిన్గా మన ఇమ్యూన్ సిస్టమ్ని కరెక్ట్ చేసుకోలేకపోతే ఈ కండిషన్ అనేది రివర్స్ బ్యాక్ అవ్వదు అండ్ ఆల్సో దేర్ ఆర్ ఫర్దర్ మోర్ కాంప్లికేషన్స్ డ్యూ టు విచ్ యూ విల్ ఫేస్ హార్ట్ ఇష్యూస్ ఆల్సో. సో ఈ హార్ట్ ఇష్యూస్కి ల్యాండప్ అవ్వకుండా మనకి మెడిసిన్స్ అనేవి హెల్ప్ అవుతాయి. మెయిన్గా మన ఇమ్యూన్ సిస్టమ్ని కరెక్ట్ చేసుకున్నట్లయితే ఈ సమస్య అనేది నార్మలైజ్ అవుతుంది. సో వై డస్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఆకర్ అనేది చూసుకున్నట్లయితే సో మెయిన్గా మనకి స్ట్రెస్ లెవెల్స్ కానీ ఎక్కువగా ఉన్నట్లయితే దాంతోపాటు మీ లైఫ్ స్టైల్ అనేది సరిగ్గా లేకపోవడం, స్లీప్ డిప్రైవ్డ్ ఉండడము అండ్ తీసుకున్న ఫుడ్ హ్యాబిట్ సరిగ్గా లేకపోవడం, దాంతోపాటు మీకు ఒకవేళ స్ట్రెస్ కానీ ఎక్కువగా ఉన్నట్లయితే స్ట్రెస్ అనేది ఒక జనరలైజ్డ్ టర్మ్ కానీ అసలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాన్ని స్ట్రెస్గా ఎలా కన్సిడర్ చేసుకుంటారు అనేది కూడా మేము తీసుకొని దానికి తగ్గట్టు వాళ్ళకి మెడిసిన్ అనేది ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్మల్గా ఆఫీస్లో టెన్షన్స్ అనేది ఒక కండిషన్ తీసుకున్నట్లయితే సో నేను ఆ కండిషన్ని ఒకవేళ ఒకలాగా తీసుకున్నట్లయితే నా ఎదురుకుండా ఉన్న ఒక మనిషి ఇంకొకలాగా తీసుకోవచ్చు. సో వాళ్ళు ప్రెషర్ని ఎలా తట్టుకుంటున్నారు అండ్ వాళ్ళు ఎలా ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనే ఒక కాన్సెప్ట్ని మనము కాన్స్టిట్యూషన్ అని అంటాం అనమాట. వాళ్ళ టెంపరామెంట్ వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుందో అలా వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఒక పర్సన్కి యాంగ్జైటీ లెవెల్స్ కానీ ఎక్కువగా ఉన్నట్లయితే అంటే కంగారు ఎక్కువగా ఉంది వాళ్ళకి, ప్రతి విషయానికి వాళ్ళు ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారు అని అంటే ఒక చిన్న ప్రెషర్ని కూడా ఎక్కువగా చూపిస్తూ ఉంటారు అనమాట. దట్ ఈస్ ఇన్ దేర్ కాన్స్టిట్యూషన్. అలా వాళ్ళ కాన్స్టిట్యూషన్ని బట్టి వాళ్ళకి మెడిసిన్ ఇచ్చినట్లయితే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కూడా కరెక్ట్గా రెస్పాండ్ అయ్యి ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేది కరెక్ట్ అవ్వడం జరుగుతుంది. బికాజ్ ఆర్ మెడిసిన్స్ ఒక జీన్ లెవెల్ వరకు యాక్ట్ అవుతాయి కాబట్టి ఈ అడ్వాన్స్డ్ హోమియోపతి ఫార్ములాస్ వల్ల మనకేమవుతుందంటే లోపల ఉన్న జీన్ లెవెల్ వరకు మెడిసిన్స్ అనేవి యాక్ట్ అయ్యి ఆ కండిషన్ని మళ్ళీ రివర్స్ బ్యాక్ చేసుకోవచ్చు. సో ఇంతకుముందు మాట్లాడుకుంటున్నట్టు వేళ్ళు ఆల్రెడీ వంకరపోయిన వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు, అవి మళ్ళీ మామూలుగా అవుతాయంటారా? సో వన్స్ వేళ్ళు అనేవి వంకర పోయినప్పుడు దాన్ని మళ్ళీ
రివర్స్ బ్యాక్ చేయలేము. నార్మల్గా ఎలా అయితే చెయ్యి ఉండిందో ఇంతకు ముందర అలా అయితే రాదు. బట్ దెన్ ఇంకా ఫర్దర్గా డిఫార్మ్ అవ్వలేకుండా మనకి మెడిసిన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఉన్న ప్లేస్ అంటే ఉన్నది ఎంతైతే డిఫార్మ్ అయిందో అంతవరకు ఉండి ఇంకా ఫర్దర్గా డిఫార్మిటీ లేకుండా ఇంకా వాళ్ళకి ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా అయితే మెడిసిన్స్ అనేవి ఉంటాయి. యా అండి, ఈ బ్యాక్ పెయిన్ గురించి మాట్లాడితే చాలామంది కంప్లైంట్ ఇది ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా నార్మల్గా కామన్గా చూస్తున్న బ్యాక్ పెయిన్కి అలాగే లంబార్ స్పాండిలోసిస్ అందులో చూస్తున్న బ్యాక్ పెయిన్కి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? సో మెయిన్గా కామన్ బ్యాక్ పెయిన్కి లంబార్ స్పాండిలోసిస్కి డిఫరెన్సియేషన్ మాట్లాడుకునే ముందర అసలు నార్మల్గా మనకి అక్కడ స్పైనల్ కార్డ్లో ఎన్ని బోన్స్ అనేవి ఉంటాయి అండ్ ఎన్ని జాయింట్స్ తోటి ఫామ్ అవుతుందని చెప్తాను. సో మెయిన్గా 33 ఉంటాయి అన్నమాట బోన్స్. ఒక్కొక్కటి ఇట్లా ఒక్కొక్క జాయింట్ మధ్యలో ఇట్లా డిస్క్ అనేది ఉంటుంది. ఆ డిస్క్ ఎలా అంటే యూజువల్గా మనకి బండిలో షాక్ అబ్జార్బర్ ఎలా ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు బండికి ఎక్కువగా ఎఫెక్ట్ లేకుండా దాని మీద ప్రెషర్ ఎట్లా అయితే తీసుకుంటుందో అలానే మనకి డిస్క్లు ఏదైనా సడన్ ప్రెషర్ పడింది బాడీ మీద ఆర్ బ్యాక్ పైన అని అంటే ఆ డిస్క్ అనేది ఆ ప్రెషర్ తీసుకుంటుంది. అండ్ దానివల్ల ఫర్దర్గా ఆ బోన్స్కి చుట్టుపక్కల నరాలు అనేవి ఉంటాయి, అవి దెబ్బ తినకుండా మనకి ఈ డిస్క్ అనేది యూజ్ అవుతుంది. సో మెయిన్గా ఒకవేళ మీకు లంబార్ స్పాండిలోసిస్ కనుక ఉన్నట్లయితే మనకి లోవర్ బ్యాక్ దగ్గర 5 బోన్స్ ఉంటాయి, మెడ దగ్గర ఒక 7 బోన్స్ ఉంటాయి అన్నమాట. అండ్ మధ్యలో ఒక 13 బోన్స్ ఉంటాయి. సో ఇలా మనకి ఈ స్పైనల్ కార్డ్ ఫామ్ అయినప్పుడు మెయిన్గా ఈ మెడ దగ్గర ఒకవేళ ఆ డిస్క్ ప్రాబ్లం వచ్చింది అన్నట్లయితే మనకి మెడ దగ్గర నెక్ పెయిన్ రావటము, నెక్ పెయిన్తో పాటు ఒకవేళ మీకు కాంప్లికేషన్ అనేది ఎక్కువగా ఉంది అని అంటే అది స్టిఫ్నెస్ ఉండడం, స్టిఫ్నెస్తో పాటు ఇక్కడ మనకి వెనక వైపు తలనొప్పి రావటము, దాంతోపాటు మనకి రేడియేటింగ్ పెయిన్ రైట్ సైడ్ ఉండటము లేదంటే లెఫ్ట్ సైడ్ ఎటువైపు అయితే మీకు ప్రెషర్ ఎక్కువగా ఉందో అటువైపు మీకు ఆ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మెయిన్గా ఏంటంటే రేడియేటింగ్ పెయిన్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ యువర్ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు రావటం ఆర్ మనకి రైట్ సైడ్ నుంచి కింద ఫింగర్స్ వరకు మనకి పెయిన్ అనేది రేడియేట్ అవుతూ ఉంటుందన్నమాట. వై ఎందుకు అని అంటే బికాస్ మనకు అక్కడ ఏదైతే నరం ఉంటుందో అది ఆ డిస్క్ పక్కకి తప్పుకోవడం వల్ల 2 బోన్స్ ఆ దగ్గరికి వచ్చేసి ఆ మధ్యలో ఉన్న నరం ఏదైతే ఉంటుందో అది ఒత్తుకుపోవడం వల్ల మీకు ఇలాంటి డ్రాగింగ్ టైప్ ఆర్ రేడియేటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అనేది ఉంటుందన్నమాట. ఇదే ప్రాసెస్ మనకి లోవర్ బ్యాక్ దగ్గర కూడా ఉంటుంది, దాన్ని లంబార్ స్పాండిలోసిస్ అంటాము. సో ఈ కండిషన్లో ఏంటంటే సేమ్ మనకి యూజువల్గా లోవర్ బ్యాక్ దగ్గర సయాటిక్ నరం అనేది ఒకటి ఉంటుంది. అది ఏంటంటే లోవర్ లిమ్స్కి మనకి సప్లై చేస్తుంది, అంటే కాళ్ళకి మనకి ఆ నరం అనేది సప్లై చేస్తుంది అనమాట. సో మెయిన్గా ఏమవుతుందంటే ఒకవేళ డిస్క్ కానీ పక్కకి తప్పుకుంది అని అంటే 2 బోన్స్ దగ్గరకు వచ్చేసి ఆ నరం ఏదైతే ఉందో దాన్ని కంప్రెస్ చేస్తాయన్నమాట. దానివల్ల ఏమవుతుంది ఆ నరం ఏదైతే ఉందో అది మనకి జివ్వుమని లాగటం కానీ లేదంటే పుల్లింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఆర్ రేడియేటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అంటే పిన్స్ నీడిల్స్తో గుచ్చినట్టు ఆర్ ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి కండిషన్ ఉంది అని అంటే అది మీకు స్పాండిలోసిస్ ఆర్ డిస్క్ డీజెనరేషన్ డిసీజ్ ఆర్ డిస్క్ బల్జ్ సమస్యలు ఉన్నాయని అర్థం. ఇలా కాకుండా నార్మల్గా ఒకవేళ మీరు ఎక్కువగా పనిచేశారు ఆర్ ఎక్కువసేపు కూర్చునే ఉంటున్నారు దానివల్ల మీకు లోవర్ బ్యాక్ పెయిన్ వచ్చింది అని అంటే దట్ ఈస్ టోటలీ అ కామన్ లోవర్ బ్యాక్ పెయిన్. అండ్ అది యూజువల్గా రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేయటం వల్ల మీకు ఈ బ్యాక్ పెయిన్ అనేది నార్మల్ అయిపోతుంది. నార్మల్గా సిట్టింగ్ పొజిషన్లోంచి లేచి ఒకసారి కాళ్ళని మీ టోస్ని మీరే టచ్ చేయాలి వంగి, అలా మీరు ఒక 10 times నెమ్మదిగా చేస్తే ఆ బ్యాక్ పెయిన్ అంటే ఎక్కువసేపు సిట్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు వచ్చే బ్యాక్ పెయిన్ మీకు తగ్గుతుంది. సో ఇలా మనము డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. నర్వ్ కంప్రెస్ అయ్యి రేడియేటింగ్ పెయిన్ వస్తుంది అని చెప్పారు మీరు. సో అలాంటి కండిషన్లో వాళ్ళకి నార్మల్గా దాని అంతటా అది తగ్గిపోతుందంటారా లేదా ట్రీట్మెంట్ అవసరమా? ఆబ్వియస్లీ ట్రీట్మెంట్ అవసరం. 100% ట్రీట్మెంట్ లేకుండా వాళ్ళు ఆ సమస్యను నార్మలైజ్ చేసుకోలేరు. సో మెయిన్గా నర్వ్ అనేది ఒత్తుకుపోయినప్పుడు ఆ నరం అనేది మళ్ళీ నార్మల్గా రావాలి అండ్ ఆల్సో ఆ స్పేస్ ఏదైతే ఉందో అది మనకి మళ్ళీ నార్మలైజ్ అవ్వాలి. సో ఇవన్నీ అవ్వాలి అని అంటే మెడిసిన్తో పాటు మనకి కొన్ని ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి. సో వాళ్ళు ఒకవేళ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్ ఏదైతే చేయించుకుంటారో ఆ రిపోర్ట్స్ని బట్టి
వాళ్ళకి ఆ కాంప్లికేషన్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి వాళ్ళు ఏ ఎక్సర్సైజెస్ చేయాలి అండ్ ఎంతవరకు వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది అనేది వాళ్ళకి క్లియర్గా చెప్తాము. యా అండి. అలాగే కొంతమంది నడుం పట్టేసింది అంటారు. మార్నింగ్ లేవగానేనో లేకపోతే సడన్గా కూర్చున్న వాళ్ళు ఒక్కసారిగా నించోవడం వల్ల అలా ఎందుకు జరుగుతుందంటారు? సో మెయిన్గా మసిల్ క్యాచ్ ఉండటం వల్ల మనకి ఆ సమస్య అనేది ఉంటుంది. సో మసిల్ క్యాచ్కి బోన్ పెయిన్కి ఆర్ జాయింట్ పెయిన్కి డిఫరెన్సియేషన్ ఎలా ఉంటుంది అని అంటే, మెయిన్గా మసిల్ క్యాచ్ ఉంది అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నడుం నొప్పి అనేది తీసుకుందాం. అంటే నడుం పట్టేసింది అని అంటారు. సో యూజువల్గా మీరు కింద నుంచి వంగి ఏదో ఒక వస్తువు తీసినప్పుడు సడన్గా మీకు ఇక్కడ నడుం దగ్గర పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే మనకి ఇప్పుడు ఇది సెంటర్ పాయింట్ అనుకోండి, ఇక్కడ వైపు కానీ నొప్పి అనేది ఉంటుంది ఓన్లీ ఆ రీజియన్లో కొంచెం పైన. అలా కాకుండా మధ్యలో జాయింట్ దగ్గర పెయిన్ ఉంది, దాంతోపాటు మనకి రేడియేటింగ్ పెయిన్ వస్తుంది అని అంటే అది మనకి జాయింట్ పెయిన్ కిందకి కన్సిడర్ చేసుకోవాలి. మనకి ఓన్లీ రైట్ సైడ్ అంటే మీ గ్లూటియల్ రీజన్ అంటే మీ బట్ పైన ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ కానీ పెయిన్ వచ్చింది సడన్గా ఏదైనా వస్తువు తీసినప్పుడు ఆర్ సడన్గా నిద్రలోంచి లేచినప్పుడు అలా 2 సైడ్స్ మీ బట్ పైన ఏరియాలో ఒకవేళ కానీ నొప్పి వచ్చింది అని అంటే దట్ మోస్ట్లీ అది మసిల్ క్యాచ్ కిందకి కన్సిడర్ చేస్తాము. మసిల్ క్యాచ్ ఇంకా జాయింట్ పెయిన్కి డిఫరెన్సియేషన్ ఎలా ఉంటుంది అంటే మీకు మూమెంట్ అనేది మసిల్లో ఏంటంటే మూమెంట్ ఇస్తున్న కొద్దీ మీకు ఆ మసిల్ అనేది రిలాక్స్ అవుతూ వచ్చి పెయిన్ అనేది నార్మలైజ్ అవుతుంది. అదే జాయింట్ పెయిన్లో అలా ఉండదు అనమాట. మూమెంట్ ఉన్నప్పుడల్లా మీకు నొప్పి అనేది ఉంటుంది అండ్ మీరు కూర్చున్నప్పుడు కూడా నొప్పి కొంచెం అగ్రవేట్ అవుతూనే ఉంటుంది అనమాట. సో అలా మీరు డిఫరెన్షియేట్ చేయాలి. అండ్ ఆల్సో ఒకవేళ మీకు మసిల్ క్యాచ్ ఉంది అని అంటే అది మీరు రికగ్నైజ్ చేశారు అనంటే అది ఎలా తగ్గించుకోవచ్చు అనంటే నార్మల్ ఎక్సర్సైజెస్ అండి. ఇప్పుడు నడుం దగ్గర నొప్పి వచ్చింది అంటే ఇందాక చెప్పినట్లు టోస్ని టచ్ చేసి పైకి లేవటము అండ్ కొంచెం వెనకాలకి వంగటము అండ్ దాంతోపాటు ట్విస్ట్స్ అనమాట, బాడీ ట్విస్ట్స్ చేయాలి. సో ఇలా చేసినప్పుడు ఎక్కడైతే మీకు మసిల్ క్యాచ్ అయిందో ఆ మసిల్ని ఎక్కువగా మీరు యాక్టివేట్ చేసినట్లయితే ఆ మసిల్ అనేది నార్మల్గా రిలాక్స్ అయిపోయి మీకు ఆ పెయిన్ అనేది నార్మల్ అవుతుంది. అలా కాకుండా ఒకవేళ మీకు జాయింట్ పెయిన్ ఉంది అని అంటే ఆ జాయింట్ పెయిన్ మనకి తెలిసిపోతుంది అనమాట. ఎక్కడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు పెయిన్ ఉంది అని అంటే ఇక్కడ జాయింట్ ఒకటి ఉంది అండ్ ఆల్సో ఇక్కడ టోటల్ మసిల్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ జాయింట్ పెయిన్కి మసిల్ పెయిన్కి డిఫరెన్సియేషన్ ఎలా ఉంటుంది అని అంటే ఒకవేళ మనకి ఇటువైపు అంటే జాయింట్ అనేది ఓన్లీ ఇక్కడ ఉంటుంది. సో ఈ పార్ట్ ఆఫ్ ద బాడీలో మీకు పెయిన్ వస్తుంది అని అంటే దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి జాయింట్ అనమాట. అలా కాకుండా ఆ పార్ట్కి చుట్టుపక్కల ఎక్కడైనా నొప్పి వచ్చింది ఆర్ పట్టుకున్నట్టు అనిపిస్తుంది, ఆ పెయిన్ చాలా ఎక్కువగా ఉంది అని అంటే దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి మసిల్ పెయిన్. సో జాయింట్కి సంబంధం లేకుండా ఏదైనా పెయిన్ చుట్టుపక్కల ఏదైనా పెయిన్ వచ్చింది అని అంటే ఇట్ ఈస్ మోస్ట్లీ మసిల్ పెయిన్ అనమాట. మసిల్ పెయిన్స్ వీటిని ఎలా ట్రీట్ చేయాలంటారు? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మసిల్ పెయిన్కి పెద్దగా అది పెద్ద సమస్య ఏం కాదు. సో మెయిన్గా ఎక్కడైతే మసిల్ పట్టిందో ఆ మసిల్ని యాక్టివేట్ చేయడానికి కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తూ దాంతోపాటు ఐస్ ప్యాక్ ఉంటుంది కదా, అది ఎక్కడైతే పట్టిందో ఆ ఐస్ ప్యాక్ అక్కడ పెట్టి మసిల్ని మూవ్ చేసినట్లయితే ఆ పెయిన్ అనేది రిలాక్స్ అయిపోతుంది. హాట్ ప్యాక్స్ ఐస్ ప్యాక్స్ చెప్తుంటారు, ఎప్పుడు హాట్ ప్యాక్ ఈజ్ బెటర్ అంటారు? సో స్వెల్లింగ్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అప్పుడు హాట్ ప్యాక్ పెడితే కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది. ఐస్ ప్యాక్స్ ఏంటంటే మెయిన్గా ఈ మసిల్ క్యాచ్ కానీ స్పోర్ట్స్లో ఎక్కువగా ఆడుతూ ఉంటారు, వాళ్ళకి మసిల్ క్యాచెస్ డ్యూ టు డిహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో ఐస్ ప్యాక్స్ పెట్టుకుంటే వాళ్ళకి రిలాక్సేషన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ కొంతమందికి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి వాకింగ్ సజెస్టబుల్ కాదు అంటారు, కొంతమంది స్టెప్స్ ఎక్కడం మంచిది కాదు అంటారు. ఏ కేసులో వాళ్ళు స్టెప్స్ కానీ లేకపోతే వాకింగ్ కానీ అవాయిడ్ చేయాలంటారు? మెయిన్గా ఇందాక మాట్లాడుకున్నట్టు డిస్క్ డీజనరేషన్ డిసీజ్ అని అంటాము. ఆ కండిషన్స్లో ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా వాక్ చేసినట్లయితే ఆ డిస్క్ ఏదైతే ఉందో దానికి మీకు ఇబ్బంది ఎక్కువగా అవుతుంది. ఎట్లా ఉంది కండిషన్, టోటల్గా మీకు ఆ డిస్క్ అనేది ప్రొలాప్స్ అయిపోయిందా, కూర్చోడానికి కూడా ఇబ్బందిగా ఉందా అనేది కూడా కన్సిడర్ చేసి దానికి తగ్గట్టు మీరు వాకింగ్ చేయాలా వద్దా అనేది చెప్తాము. అన్ని కండిషన్స్కి వాకింగ్ అవసరం లేదు అని చెప్పలేము, బికాస్ కొన్ని కండిషన్స్కి వాకింగ్ చేయాల్సి వస్తుంది అండ్ ఆల్సో
కొంచెం వరకు వాకింగ్ చేయాలి. ఎందుకు అనంటే హెల్తీగా ఉండాలి అని అంటే బాడీకి మూమెంట్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ మీ కాంప్లికేషన్ ఎక్కువగా ఉంది అంటే వీ విల్ ఓన్లీ సజెస్ట్ నాట్ టు వాక్. అట్లా కాకుండా వాళ్ళంతటి వాళ్ళే బెడ్ మీద బెడ్ రెస్ట్ తీసుకోవడం అనేది చేసుకోకూడదు. వాళ్ళ కండిషన్ని బట్టి మేము చెప్తాం. సర్జరీ అంటే చాలామంది భయపడిపోతుంటారు. సో సర్జరీ లేకుండా హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అంటే ఏం చెప్తారు? సో మెయిన్గా సర్జరీ లేకుండానే మనకి కండిషన్స్ అన్నీ రివర్స్ బ్యాక్ చేసుకునేటట్టు మెడిసిన్స్ ఇస్తాము. మెయిన్గా ఇందాక నరం పోవడం వల్ల మీకు ఏదైతే నొప్పి వస్తుందో దానివల్ల ఏమవుతుంది అని అంటే డ్రాగింగ్ పెయిన్ కానీ ఇట్లాంటి పెయిన్ ఉన్నప్పుడు యూజువల్గా పేషెంట్ ఏంటంటే ఇంకా నాకు సర్జరీయే లాస్ట్ ఆప్షనా అనేది వాళ్ళకి ఉంది అన్నప్పుడు మా దగ్గరకు వస్తారనమాట. సో మేము సర్జరీ చేసుకోము, మాకు ఇష్టం లేదు, అలాంటి పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇచ్చే ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ కండిషన్ వాళ్ళ కాంప్లికేషన్స్ని చూసి వాళ్ళకి మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాము. సో ఆ కండిషన్ కానీ ఒకవేళ ఎక్కువగా ఉంది అని అంటే సో ఆ పెయిన్ మేనేజ్మెంట్తో పాటు కొన్ని ఎక్సర్సైజెస్ చెప్పడము అండ్ ఆ ఎక్సర్సైజెస్ కూడా వన్స్ పెయిన్ రిలీఫ్ అయింది ఆ తర్వాత ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తే మీకు ఆ హీలింగ్ ప్రాసెస్ అనేది తొందరగా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఒకవేళ కండిషన్ చాలా తక్కువగా ఉంది అని అంటే ఎక్సర్సైజెస్ చెప్పి కొంచెం డ్యూరేషన్ వరకు మెడిసిన్ వాడినట్లయితే మళ్ళీ ఆ ప్రాబ్లం రివర్స్ బ్యాక్ రాకుండా ఉంటుంది. అండ్ ఎటువంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి అనేది కూడా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్రైవర్స్ ఉంటారు, డ్రైవర్స్ ఎక్కువసేపు కూర్చోవాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి కండిషన్లో లోవర్ బ్యాక్ దగ్గర ప్రెషర్ పడి వాళ్ళకి ఆ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ డ్రైవింగ్ అనేది మానేయమని చెప్తాము. రైట్ అండి, థ్యాంక్ యూ డాక్టర్. ఈరోజు జాయింట్ పెయిన్స్ అలాగే బ్యాక్ పెయిన్స్కి రావడానికి కారణాలు ఏంటి, అలాగే పెయిన్ రిలీఫ్ కోసం ఎలాంటి ఎక్సర్సైజ్లు చేస్తే మంచిది, సర్జరీ లేకుండా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి వివరించడం థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ లైఫ్ లైన్. అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి TV9.